అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 41 వార్డు నుంచి ఢిల్లీ పావని గారు పోటీ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగానే మేడం గారిని అడిగి తెలుసుకుందాం. వీళ్ళకి ప్రజల నుంచి ముఖ్యంగా ఒక మహిళా అభ్యర్థి నిలబడదు కాబట్టి సో మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇప్పుడు 41 వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నారు కదా, ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది మేడం మీకు? అన్న నమస్తే అన్న అందరికి. 41 వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నా. 40 సంవత్సరాల నుంచి ఎవరు మహిళలు రాలేదు ఇందులోకి, ప్రతిసారి జెంట్సే ఉన్నారు. ఫస్ట్ టైం నేను పోటీ చేస్తున్నా. ఫస్ట్ టైం అనుకున్నా నేను ఎట్లుంటుందో ఏమో అని. చాలా అంటే చాలా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము పోకముందుకే ఖచ్చితంగా మీకే వేస్తాం, ఈసారి గెలిపిస్తామని మంచి రిసీవింగ్ ఉంది. కంపల్సరీ 100% మాకు గెలుస్తామని చాలా నమ్మకం ఉందన్న, గట్టి బలంగా నమ్ముతున్నాం మేము. మా కార్యకర్తలు కూడా కష్టపడి చాలా పని చేస్తున్నారు. 100% మేము ఖచ్చితంగా గెలిచే బయటకు వస్తామని నేను చెప్తున్నాను మీకు. సో ఈ సందర్భంగా మీకు మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి సపోర్ట్ ఎలా ఉంది? సార్ నాకు నన్ను అడగకుండా ఏం కాదు, సూర్యాపేటలో ఎక్కడ ఏ మూలను అడిగినా ఇంత అభివృద్ధిని చూసి ఖచ్చితంగా సార్ చేసిన అభివృద్ధి 40 ఏళ్ల నుంచి ఎవరు చేయలేదు. ఇక్కడ ఎంత మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా సార్ని చూసే మనకి ఈ అభివృద్ధిని చూసే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉందని వాళ్ళు ముందుకెళ్తున్నారు, బీజేపీ పార్టీ సెంట్రల్ లో ఉన్నదని వెళ్తున్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని మీ 41 వార్డు ప్రజలకు మీరు ఎలాంటి భరోసాతో ముందుకెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, సెంట్రల్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న, సూర్యాపేట మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి అయింది అనేది సరే ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. 41 వార్డు ప్రజలే అంటున్నారు మాతోటి, ఇంత అభివృద్ధిని చేసిండు సారు. మా చెరువు కట్ట గానీ మా శ్మశాన వాటిక గానీ చాలా అభివృద్ధి చేసిండు. అప్పుడు మేము ఇక్కడ ఉండలేకపోయే వాళ్ళం, ఇక్కడ తినాలన్న వాసనతో మేము తట్టుకోలేకపోయే వాళ్ళం. ఈ రోజు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాం ఇక్కడ అంటే సారు చొరవే అని చెప్పేసి చెప్తున్నారు అన్న. మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది మా దగ్గర. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సందర్భంగా మీ యొక్క 41 వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచు? 41 వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు 41 వార్డు టికెట్ కేటాయించినందుకు మంత్రి గారికి నేను ఖచ్చితంగా 100% గెలిచి ముందుకు వస్తా, సార్కి ఇది ఒక వార్డుని గిఫ్ట్ గా ఇస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 41 వార్డు ప్రజలందరికీ, గతంలో మా నాన్నగారు మున్సిపాలిటీలో సందర్భమైన పరశురాములు మాజీ కౌన్సిలర్ బిడ్డను నేను. ఆయన బిడ్డగా ఆయన ఎంత అభివృద్ధి చేసిందో మీకు తెలుసు. 2వ వార్డు ఉన్నప్పుడు ఆయన బిడ్డగా నేను ముందుకు వచ్చిన. ఖచ్చితంగా మీ యొక్క అవకాశం నాకు ఇస్తారని, ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఈసారి ఫిబ్రవరి 11వ రోజు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీ తోటి బయటకు వస్తారని, మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని. నమస్కారం. 41 వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. 41 వార్డు బీఆర్ఎస్ టికెట్ నాకు కేటాయించినందుకు మంత్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మా నాన్నగారు మున్సిపాలిటీలో 2వ వార్డు ఉన్నప్పుడు 41 వార్డు, గతంలో 2వ వార్డు ఉంది. సందర్భమైన పరశురాములు ఆయన కుమార్తె నేను. నాన్న ఎన్ని సేవలు చేసిండో మీకు తెలుసు. ఆయన పేరు నిలబెట్టడం కోసం నేను ముందుకు వచ్చాను. దయచేసి నాకు ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఫిబ్రవరి 11వ తారీఖు ఎలక్షన్ లో ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి నన్ను గెలిపించాలని మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా 41 వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి రాచూరి రమణ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఇక్కడ నుంచి వీళ్ళకి ఎలాంటి స్పందన వస్తుందో. మేడం చెప్పండి, మీకు 41 వార్డు ప్రజల్లో ఇక్కడ పవన్ గారికి సపోర్టింగ్ వచ్చారు, ఎలాంటి స్పందన వస్తుంది మీకు ప్రజల నుంచి? చాలా మంచిగా ఉందండి. నమస్తే అండి, నా పేరు రాచూరి రమణ. 41 వార్డు ఇంతకు ముందు మాకు 33గా ఉండే. నేను ఇంతకు ముందు తిరిగిన ఏరియా ఇది. నేను 2014లో ఫస్ట్ మా టీఆర్ఎస్ స్టార్టింగ్ నా నుండే స్టార్ట్ అయింది బజార్లో. అయితే నాకు కూడా ఈ వార్డు పరిచయం ఉంది కాబట్టి దాదాపు సగం వరకు నేను తిరిగిన ఏరియా. అందులోటి జగదీష్ అన్న కోసం 3 times మేము ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తిరిగినాము, జగదీష్ రెడ్డి గారి సతీమణి సునీత గారితో. అట్లా కూడా మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. సరే మాతో తిరిగే ఒక అమ్మాయి నా చెల్లెలాగా నిలబడ్డది, సపోర్ట్ గా తిరుగుదామన్న ఆలోచనతో నేను వచ్చిన. వీళ్ళందరూ కూడా సూర్యాపేట అభివృద్ధిని చూసిండ్రు. అందుకోసమే ఎంత కాంగ్రెస్ హవా నడిచినట్టు గెలిచినా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ అన్న గెలవడానికి కారణం జగదీష్ అన్న చేసిన అభివృద్ధి 100%. పక్కనే మాకు సద్దల చెరువు ఉంది, మినీ ట్యాంక్ బండ్. అక్కడ ఈ మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ ఫుల్ జనంతో ఎప్పుడు కూడా రష్ గా ఉంటుంది. మాకు సూర్యాపేటలో అదొక దానికి జగదీష్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మేము. ఇంతకు ముందు వీళ్ళు శ్మశానం పక్క నుండి బాగా స్మెల్ వచ్చేది, తిరిగే పరిస్థితి లేని రోజులప్పుడు. ఇప్పుడు శ్మశానం కూడా చాలా బాగైంది. పోయి కాసేపు అందులో కూర్చోవాలన్నట్టు ఉంటుంది. పూలతోని గార్డెన్ లాగా తయారు చేసిర్రు. అదంతా జగదీష్ అన్నదయే. వాళ్ళందరికీ తెలుసు కూడా అది ఎంత అభివృద్ధి చెందింది అనేది. బతుకమ్మ గాని అన్ని చూస్తున్నాం కాబట్టి 100% 41 వార్డు ప్రజలు మొత్తం టీఆర్ఎస్ కి ఈసారి 100% తోని. అందులో ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి, ఈ అమ్మాయి
ఎవరో వాళ్ళకి కొత్త కాదు, వాళ్ళ కమ్యూనిటీ ఉంది. ఆ ధైర్యంతోనే నా వాళ్ళు ఉన్నారు, నేను గెలుస్తాను ధైర్యంతో తను వచ్చింది. మాకు కూడా కొంత తెలిసి ఉన్నది, మా వంతు సాయం చేస్తాం అన్నట్టు మేము కూడా బయటికి వెళ్ళినాం. 100% పావని భారీ మెజార్టీతో గెలుస్తుందని. ఈ 41వ వార్డు ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ చూసుకోండి. ఇవాళ ఈ 2 ఏళ్ళు అయితే గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా లేదా అనేది మీకు తెలుసు, ఎంత వ్యతిరేకత ఉందనేది తెలుసు మీకు, వాళ్ళు ఏం చేసిరు అనేది మీకు తెలుసు. మీకు 2500 మహిళా పథకం ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. మీకు ఏం జరుగుతున్నాయి అనేది మీకు అంతా తెలుసు. ఇంతకుముందు జయేష్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయింది అనేది తెలుసు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 2 ఏళ్ల నుండి చూస్తున్నారు మీరు, మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. మేము చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఆలోచించి మనకు అందుబాటులో ఉండేటోళ్ళని చేసుకోండి. పెద్ద పెద్ద నాయకులను చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ కాడికి మనం పోవాలి. చిన్న పాటోళ్ళని గెలిపించుకున్నాం అనుకోండి, అందరికి అందుబాటులో ఉంటాను. నేను 14లో మీకు అందరికీ తెలుసు నేను ఎట్లా తిరిగినో. ఇల్లు తొక్కని గడప లేకుండా తిరిగి టీఆర్ఎస్ అంటూ స్టార్ట్ చేసిందే మీకు తెలుసు. నన్ను ఇప్పటికీ మా వార్డులో తెలంగాణ మేడం అని అంటారు, కానీ నా పేరు కూడా ఎవరికి సరిగా తెలియదు. అట్లా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా చూడండి, మీ ఇంటికి వచ్చి మీ అందుబాటులో ఉంటారు. అవసరమైతే మీ వార్డులో ఒక ఇల్లు కొనుక్కొని ఉంటా అని హామీ ఇచ్చింది తను. అందుకోసం నేను అనేది ఏంటంటే మీకు అందుబాటులో ఉంటుంది, మీరు పోయి గట్టిగా పట్టుకొని అడగొచ్చు, ఎందుకు చేయవు మాకు, ఆ రోజు తిరిగినాం మమ్మల్ని మేము గెలిపించుకున్నాం నిన్న అని. ఇప్పుడు మనం పెద్ద నాయకులను గెలిపించుకుంటే మనం ఏం చేయలేం కూడా, పోయి అడగలేం కూడా, వాళ్ళ ఇంటి ముందు ఉండాలి. కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చేటోళ్ళని మనం ఎన్నుకుందాం. పాలకుడు కాదు, సేవకురాలు తను, పాలకురాలు కాదు. కాబట్టి ఒక సేవకురాలుగా మీరందరూ కూడా దయచేసి పావనికి భారీ మెజార్టీతో 11వ తారీఖు కారు గుర్తు కోటేసి గెలిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.